చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. నేను ఒక శాసనసభ్యుడిగా నేను కూడా మా సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను, ఫస్ట్ మన దగ్గర నుంచే మొదలు పెడదాము. నేను నా బ్లడ్ ఇచ్చేదానికి నేను రెడీగా ఉన్నాను. అందరికీ డ్రగ్ టెస్ట్ చేయించి మనకు ముందుకు పోవాలి. ఎందుకంటే ప్రజలకి మనము ఒక ఎమ్మెల్యేగా, మనం శాసనసభ్యుడిగా నేను ముందుగా బ్లడ్ ఇవ్వమంటే నేను ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను. ఇది చూసి యువకులు కూడా ఖచ్చితంగా వాళ్ళు ముందుకు రావాలి. డ్రగ్స్కి మనము దూరం ఉండాలి. రేపు మన ఫ్యామిలీ కానీ మన పిల్లలు కానీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మనం అనారోగ్యంగా మనకేమైనా అయితే పాపం వాళ్ళకి నష్టం జరుగుతుంది. వాళ్ళ కోసమన్నా, మీ కుటుంబ సభ్యుల కోసమన్నా కానీ డ్రగ్స్ నుంచి దూరంగా ఉండాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల అందరికీ డ్రగ్ టెస్టులు చేయించాలి. అందరికంటే ముందు నేను బ్లడ్ టెస్ట్ చేయించుకుంటా. ముఖ్యమంత్రికి ఈ విషయంగా దృష్టి సారించాలి. ప్రజాప్రతినిధులు అందరికీ ఆదర్శంగా ఉండాలి. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ నిందితులను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులు అందరూ బాధ్యతంగా అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలని, అందుకే అసెంబ్లీకి వచ్చే ఎమ్మెల్యేలకు అందరికీ డ్రగ్ టెస్టులు చేయించాలని జడ్చర్ల ఎమ్మెల్యే జానపల్లి అనిరుద్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. డ్రగ్ టెస్టుల సంబంధించిన రక్త పరీక్షలను అందరికంటే ముందు తానే చేయించుకుంటారని ఆయన ప్రకటించారు. డ్రగ్ టెస్టులలో పాజిటివ్గా తేలిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. మొయినాబాద్లో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ జరగడం, అందులో 5 సభ్యులకు పాజిటివ్గా తేలిన నేపథ్యంలో ఆదివారం జడ్చర్లలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు జడ్చర్ల శాసనసభ్యుడు. ప్రజాప్రతినిధులు ఉండేవారు డ్రగ్స్ సేవించడం సమాజానికి ప్రమాదకరమని అనిరుద్ రెడ్డి అన్నారు. సిగరెట్ పెట్టెలపై వాటిని కాలిస్తే ఊపిరితిత్తులు పాడైపోతాయని, మద్యం బాటిలపై వాటిని సేవించడం ఆరోగ్యానికి హానికరమని రాసి ఉంటుందని ఎవరు పట్టించుకోవడం లేదని వాపోయారు. మొయినాబాద్ ఫామ్ హౌస్లో డ్రగ్స్ సేవించినట్లు పాజిటివ్గా తేలిన వారిలో ప్రజాప్రతినిధులు ఉండడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇతరుల పేరు మీద ఉన్న లైసెన్స్ ఉన్న గన్ తీసుకొని దాంతో కాల్పులు జరపడం చూస్తే నిందితులను ఎలాంటి భయం లేదని అర్థమవుతుందన్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్లో డ్రగ్స్ సేవించి పాజిటివ్గా తేలిన వారిని ఎంతో కఠినంగా శిక్షించాలనుకుంటే ఆ శిక్షను చూసి ఇతరులు భయం రావాలి అని అన్నారు. ఎవరికి డ్రగ్స్ సేవించి పాజిటివ్ వచ్చిన వారి పట్ల పోలీసులు, న్యాయ వ్యవస్థ కూడా కఠినంగా ఉండాలని అన్నారు. ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా ఉండాలని, అందుకే అసెంబ్లీకి వచ్చే ఎమ్మెల్యేలందరికీ డ్రగ్స్ పరీక్ష చేయించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరనున్నట్లు అనిరుద్ రెడ్డి వెల్లడించారు. అందరికంటే ముందు తను రక్త పరీక్ష చేయించుకుంటానని ప్రకటించారు. తన వద్ద కూడా లైసెన్స్ గన్ ఉందని, అయితే వాటిని తాను ఎప్పుడు వాడింది లేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలనలో ప్రగతి ప్రణాళికల కార్యక్రమంలో భాగంగా నేడు జడ్చర్ల మున్సిపాలిటీలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన పారిశుద్ధ్య కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకటి శ్రీహరి, జడ్చర్ల శాసనసభ్యుడు జానపల్లి అనిరుద్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి పరిసరాల్లో చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ప్రారంభించి స్వయంగా పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. ఆసుపత్రి జనరల్గా మనం ప్రోగ్రామ్ తీసుకుంటే ఫార్మాలిటీగా అవుతుంది సార్. ఒక మెయిన్ బ్రెయిన్ ఉంది, దాన్ని చేయడం వల్ల చేసుకుంటారు. 99 days ప్రోగ్రామ్ తీసుకుంటే గవర్నమెంట్ కొంతమంది అర్థం కాదు ఇస్తుందంటే అంత రిజల్ట్స్ ఇస్తారు. అంతే 100 days నుంచి మనము ఒకవేళ అది మనం కంటిన్యూ తీసుకోకపోతే వాట్సాప్ మెసేజ్తో నేను చూడడం జరిగింది. ఎందుకంటే వివిధ ప్రోగ్రామ్స్ నుంచి ఇక్కడ రావడం జరిగింది. అయితే డ్రగ్స్ కేసులో కొంతమంది మొయినాబాద్ ఫామ్ హౌస్లో మాజీ శాసనసభ్యుడు కూడా ఉన్నాడని చెప్పి కూడా దాంట్లో మెసేజ్లో చూడడం జరిగింది. నిజంగా ఎంత బాధాకరం అంటే, గన్ను తీసి ఒక లైసెన్స్ వేరే వాళ్ళది ఉంటే కూడా ఆ గన్ను తీసి కూడా ఫైర్ చేసిందంటే వారికి అసలు భయం అనేదే లేకుండా పోయింది. నేను పోలీస్, లా అండ్ ఆర్డర్ తరఫున ఖచ్చితంగా వీళ్ళపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. నాకు కూడా గన్ లైసెన్స్ ఉంది, నాకు కూడా గన్ ఉంది, కానీ ఏనాడు నేను గన్ను బుల్లెట్లు పెట్టుకొని తిరగలేదు. ఎందుకంటే అది అవసరమే లేదు మనకి. ఇప్పుడైతే మీరు మంచి పనులు చేసేటప్పుడు నీ పైన కక్ష సాధింపులు ఎందుకు ఉంటాయి? అట్లాంటిది ఒక ఫామ్ హౌస్లో డ్రగ్స్తోని వాళ్ళ 5 మందికి దాదాపు 5 మందికి కూడా పాజిటివ్ బ్లడ్ రిజల్ట్ వచ్చిందని చెప్పి కూడా తెలిసింది. ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ ఎట్లుండాలంటే, నెక్స్ట్ టైం ఎవరైనా డ్రగ్స్ ముట్టుకోవాలన్నా కానీ డ్రగ్స్ తీసుకోవాలన్నా కానీ ఆ భయం అనేది ఉండాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఎప్పుడైనా కానీ
డ్రగ్స్కి కానీ కల్తీ లిక్కర్కి కానీ నేను ఎప్పుడు వ్యతిరేకిస్తూనే ఉంటాను. మీరు చూస్తే ఒక సిగరెట్ డబ్బా పైన స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పి థ్రోట్ క్యాన్సర్ అనే ఫోటో ఉన్నా కానీ కూడా చదువుకున్న వాళ్ళు చూసి ఇంకా 2 సిగరెట్లు ఎక్కువ తాగుతున్నారు. అది చాలా నేరము, తప్పు, మీ ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పి కూడా తెలియజేస్తుంది. అట్లనే మందు పైన కూడా మీరు తాగితే మంచిది కాదంటే కూడా ఏదైనా కానీ లిమిట్ ఉంటే మంచిది, కానీ ఇష్టారాజ్యంగా మీ ఇష్టం ఉన్నట్టు ఎక్కువ తాగితే కూడా మీ ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. నేను ఒక శాసనసభ్యుడిగా నేను కూడా మా సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను, ఫస్ట్ మన దగ్గర నుంచే మొదలు పెడదాము. నేను నా బ్లడ్ ఇచ్చేదానికి నేను రెడీగా ఉన్నాను. అందరికీ డ్రగ్ టెస్ట్ చేయించి మనకు ముందుకు పోవాలి. ఎందుకంటే ప్రజలకి మనము ఒక ఎమ్మెల్యేగా, మనం శాసనసభ్యుడిగా నేను ముందుగా బ్లడ్ ఇవ్వమంటే నేను ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను. ఇది చూసి యువకులు కూడా ఖచ్చితంగా వాళ్ళు ముందుకు రావాలి. డ్రగ్స్కి మనము దూరం ఉండాలి. రేపు మన ఫ్యామిలీ కానీ మన పిల్లలు కానీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మనం అనారోగ్యంగా మనకేమైనా అయితే పాపం వాళ్ళకి నష్టం జరుగుతుంది. వాళ్ళ కోసమన్నా, మీ కుటుంబ సభ్యుల కోసమన్నా కానీ డ్రగ్స్ నుంచి దూరంగా ఉండాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ధన్యవాదాలు. నేను వేరే ఎమ్మెల్యేల గురించి నేను చెప్పలేను. నా గురించి నేను చెప్పగలుగుతాను. అది వాళ్ళ ఇష్టం. నేనైతే నా బ్లడ్ ఇచ్చేదానికి రెడీగా ఉన్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోండి.